ఓకే. అంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు మీరే కామెంట్ చేయాలి దాని మీద. పవన్ కళ్యాణ్ గారు ఓ మాట అన్నారు. హీరో కావాలంటే నన్ను పిలవండి, తమ్ముడిని కావాలంటే చిరంజీవి గారిని పిలవండి అని చెప్పి. చిరంజీవి గారిని పిలుద్దామని అనుకున్నారా ముందు? చిరంజీవి గారికి టాపిక్ కోన వెంకట గారితో ఏదో డబ్బింగ్ స్టూడియోలు కలిసినప్పుడు ఏం చేస్తున్నానంటే చిరంజీవి గారు సినిమా చేస్తున్నాను, చిరంజీవి గారు బాబీ సినిమా చేస్తున్నాను. అరే నాకు గబ్బర్ సింగ్కి చిరంజీవి గారు చీఫ్ గెస్ట్ వచ్చారు, నేను పోస్ట్ ప్రొడక్షన్ హాల్లో మర్చిపోయాను సార్, ఆయన ఎక్కడున్నారో ఒకసారి హరీష్ వస్తున్నాడని చెప్పండి, లేదా నేనే మెసేజ్ పెట్టినా అని ఏదో అంటుంటే ఆయన లేరు, అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నారని చెప్పారు. ఓ అవునా అన్నాను. ఆ తర్వాత ట్రైలర్ చూశారు చిరంజీవి గారు, ట్రైలర్ చూసి ట్వీట్ చేశారు. ట్వీట్ చేసిన తర్వాత నాకు కాల్ చేశారు, దాదాపు 20 నిమిషాలు మాట్లాడారు. హరీష్ అసలు ఆ డైలాగులు ఏంటి, కళ్యాణ్ బాబుని ఎంత అందంగా ఉన్నాడు ఆ కళ్యాణ్ బాబుని. నాకు తెలిసి ఆ ఫోన్ కాల్లో నాకు అర్థమైందంటే కళ్యాణ్ గారు చిరంజీవి కొడుకా తమ్ముడా, మురిసిపోతున్నారు ఆయన ఒక్కొక్క షాట్ గురించి చెప్తూ. కంబ్యాక్ వచ్చిన ప్రతిసారి మ్యాజిక్ జరుగుద్ది ఆ డైలాగ్, వావ్ ఫెంటాస్టిక్ అని చెప్పి ఆయన అసలు చెప్తుంటే నాకు అడ్రినలిన్ రష్. అంటే ఇంకో గొప్ప మాట అన్నారు, ఈ సినిమా పెద్ద హిట్ కావాలి హరీష్, ఏదో కళ్యాణ్ బాబు నా తమ్ముడు అని చెప్పట్లేదు, సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ బయ్యర్లకి డిస్ట్రిబ్యూటర్లకి అందరికీ డబ్బులు వచ్చే సినిమాలు కావాలి, మళ్ళీ సంక్రాంతి తర్వాత ఒక స్వల్ప గ్యాప్ వచ్చింది థియేటర్లకి, స్వల్ప వ్యవధి. సో ఇందులో నీ సినిమా చాలా పెద్ద కొట్టాలి, ఇది నేను నా తమ్ముడి సినిమా అని చెప్పట్లేదు, ఇండస్ట్రీ బాగుండాలి, బయ్యర్లు బాగుండాలి, ఎగ్జిబిటర్లు బాగుండాలి, సో చాలా రోజుల తర్వాత ఒక ఎంటర్టైన్ సినిమాతో వస్తున్నావు కాబట్టి విజయ్ వస్తున్నా, నీ సినిమా చాలా పెద్ద హిట్ అని ఆశించారు. నాకు పులకించిపోయానండి. ఇంకేంటి అంతకన్నా బెస్ట్ కాంప్లిమెంట్. అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు. అవుట్ ఆఫ్ స్టేషన్, ఎస్ ఆయన మా ఊళ్ళో లేరు ఆయన. అండ్ నేను ఇప్పుడు చిరంజీవి గారితో రకరకాలు చాలా మంది డైరెక్టర్లు, యంగ్ డైరెక్టర్స్ కనెక్ట్ అవుతున్నారు, కొన్ని కథలు ఓకే అవుతున్నాయని వింటున్నాము. మీరు ఎందుకు చిరంజీవి గారి కలిసిన ప్రాసెస్లో ఉందండి. అంటే నాకు ఈ సినిమా చాలా పట్టింది కదా, చిరంజీవి గారు చాలాసార్లు కలిసాను, చిరంజీవి గారితో ఒక యాడ్ ఫిల్మ్ షూట్ చేశాను, 4 గంటల యాడ్ ఫినిష్ చేసాము, ఒక 8 గంటల టైం తీసుకొని అది కూడా నేను 4 అవర్స్లో చేసేసాను. డబ్బింగ్ వెళ్ళినప్పుడు కూడా చిన్న యాడ్ ఫిల్మ్ నేను డబ్బింగ్ చెప్పించాను. అసలు నా డబ్బింగ్లో ఇంత ఇన్వాల్వ్ అయిన డైరెక్టర్ ఈ మధ్యకాలంలో చూడలేదు, ఆయన పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు. నేను ఎక్కడ చెప్పలేదు, సందర్భం రాలేదు కాబట్టి. చిరంజీవి గారితో నా సినిమా ప్రాసెస్లో ఉంది. ఈ సినిమా కొంచెం అనుకున్నాను డిలే అవడం మూలంతో నేను ఖచ్చితంగా మెగాస్టార్తో ఒక రౌడీ అల్లుడు, ఒక దొంగ మొగుడు, ఒక గ్యాంగ్ లీడర్ లాంటి సినిమా చేసి తీరుతాను. 100%. థ్యాంక్ యూ. తర్వాత మీరు మైదానం, చలంగారి మైదానం చేద్దాం అనుకుని ఎందుకు ఆగిపోయారు? అమాయకత్వమే ఆభరణంగా ధరించి ఇండస్ట్రీకి వచ్చిన హరీష్ అది. నేను పుస్తకాలు బాగా చదవడం మూలంగా ఎండమూరి గారి ప్రేమ, చలంగారి మైదానం, ఎండమూరి గారి ఆనంద బ్రహ్మ, వీటిని సినిమాలకు తీద్దాం వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత కళాత్మకమైన ఇండస్ట్రీ అయినా సరే, వ్యాపారం ఏంటి, బిజినెస్ ఏంటి, ఎలాంటి సినిమాలు ఏంటి, ఎందుకు చూస్తారు, ఏ సెంటర్ ప్రేక్షకులు మనం సర్వ్ చేయాలి, ఇవన్నీ నేర్చుకున్నాం. దానికి ఒక ఫ్లాప్ భరాయించాల్సి వచ్చింది. మిరపకాయ నుంచి గేర్ షిఫ్ట్ అయింది. అక్కడే మీరు అర్థం చేసుకోవచ్చు, ఇలాంటి ఒక సాహితీ సమగ్రత కాకపోయినా, నేపథ్యం కాకపోయినా, అట్లీస్ట్ సాహితీ వాసనలు, సాహితీ పరిమళాలు కాస్త అక్కడో ఇక్కడో చిన్న స్ప్రే చేసుకున్నట్టు పూసుకొని వచ్చిన ఒక అబ్బాయి షాక్ లాంటి సినిమా తీసిన తర్వాత, షాక్, మధురం మధురం ఇలాంటి పాటలు ఇంత క్లాస్గా ఉన్న సినిమా నుంచి కట్ చేస్తే మిరపకాయ అని టైటిల్కి వచ్చినప్పటి నుంచి ఐ అండర్స్టూడ్ ద డైనమిజం ఆఫ్ సినిమా. ఓకే. అంటే మైదానం క్రాంతిగా తీద్దాం అనుకున్నారు సౌందర్య గారితో, నన్ను వెళ్ళి కథ చదివి వినిపించన్నారు. ఈ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ అనేది మీ కెరీర్లో ఒక మైల్ స్టోన్గా నిలబడుతుందని మీరు నమ్మగలుగుతున్నారా? గబ్బర్ సింగ్ చేసినప్పుడు అండి, ఇది ఇండస్ట్రీ హిట్ అవుతుంది కానీ, దీని తర్వాత ప్రేక్షకుల బ్రహ్మరథం పడతారని కానీ, పవన్ కళ్యాణ్ గారి పక్కన అభిమానులు నా ఫోటో కూడా పెడతారని కానీ నేను అనుకోలే. ఈ సినిమాలో బిగినింగ్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే భగవద్గీత అని, నెక్స్ట్ ఇంకో డైలాగ్ ఉంది, భగవద్గీత యుద్ధం మధ్యలో చెప్పారు, యుద్ధాన్ని మధ్యలో వదిలేమని చెప్పలేదు. కరెక్ట్. ఎందుకో తెలియకుండా ఈ మధ్యన భగవద్గీత ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఎక్కువ ఉంది. అంటే కొత్తగా ఏం చదవట్లేదు, చిన్నప్పటి చదువుకుందే. సో భగవద్గీతలో సారం ఏంటి, నీ పని నువ్వు చేయి, ఫలితాన్ని నాకు వదిలే అని చెప్పాడు దేవుడు. మాకు దేవుళ్ళు ఎవరు? ప్రేక్షక దేవుళ్ళు. భగవద్గీతలో చెప్పాడు కృష్ణుడు, మనమే సరిగా పట్ల. భగవద్గీతలో ఏం చెప్పాడంటే, అరే నువ్వు నీ పని, నీ డైరెక్షన్ నువ్వు చెయ్యి, ఫలితం ప్రేక్షకులకు వదిలేయి. దేవుడు అంటే నీకు సపరేట్ దేవుళ్ళు కాదు, ప్రేక్షకుల దేవుళ్ళు, వాళ్ళకు వదిలేసి అని చెప్పాడు ఆయన. మనం కాస్త లేటుగా పట్టాం అది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇన్ ది వరల్డ్ అమంగెస్ట్ ఆల్ రిలీజియస్ వర్క్స్, భగవద్గీత ఈజ్ వైడ్లీ మిస్కన్స్ట్రూడ్ అండ్ కంప్లీట్లీ మిస్ఇంటర్ప్రిటెడ్. ఎందుకంటే భగవద్గీత విన్న తర్వాత అర్జునుడు లక్షలాది మందిని చంపేశాడు.
భగవద్గీత విన్న తర్వాత మనకి ఎలాగది ఒక మెలాంకలిక్ అదే అండి, అందుకే Presentation. హీరో ఇంట్రడక్షన్ లో అదే మీరు భగవద్గీత ఉంటుంది. అంటే మనకి శోకాన్ని దూరం చేసేది శ్లోకం అన్నారు. ఎస్ భగవద్గీత అంతా శ్లోకాలతో ఉంటుంది కాబట్టి ఇంట్లో ఏదైనా చెడు జరిగినా ఎవరైనా పోయినా భగవద్గీత వింటే ఈ శ్లోకం ద్వారా వాడి శోకం పోద్ది అన్న ఒక అనాలజీలో పెద్దవాళ్ళు చెప్పారు. అంతే తప్ప కేవలం అప్పుడే వినమని కాదు. భగవద్గీత అనేది ఒక ప్యాథస్ను ఒక విషాదాన్ని సూచించేది కాదు. దట్స్ వాట్ విషాదం వేరు, వైరాగ్యం వేరు. వైరాగ్యం వేరు. ఈ రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. సో హీరోయిజం, భగవద్గీత విన్న అర్జునుడు హీరో అయ్యాడని నా ఫీలింగ్. అందుకే నేను హీరో ఇంట్రడక్షన్లో భగవద్గీత పెట్టా. ఓ ఫెంటాస్టిక్ అండి, చాలా గ్రేట్ అనాలిసిస్, నిజంగా చెప్తున్నా. అప్రిషియబుల్, కమెండబుల్, రియల్లీ నిన్న పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఆ స్టేజ్ మీద మాట అన్నారు కదా, మా హరీష్ శంకరు భగవద్గీత కాదు ఇది భగవద్గీత అని అంటే నేనే కొంచెం తగ్గాను ఆ డైలాగ్ పాయింట్ దగ్గర అని మాట ఏదో అన్నారు. దాన్ని హౌ కుడ్ యూ రియల్లీ కన్విన్స్ పవన్ కళ్యాణ్ గారిని ఆ ఆస్పెక్ట్? సార్ ఆయన, ఎందుకంటే ఆయన హీస్ గాట్ వెరీ లిమిటేషన్. కళ్యాణ్ గారు మంచితనం ఏంటంటే గాడ్ లవ్ అవతలలో ఒక పావుల మంచితనం ఉంటే ఆయన ఒక 50 పైసలు ఒక 60 పైసలు పొగిడి ఎంకరేజ్ చేస్తారు. ఆయన చదివిన పుస్తకాలు నేను చదవలేదు డెఫినెట్గా, ఎస్ అండి, ఐ నో, అందులో డౌట్ లేదు. ఆయనకు మీరు ఎన్ని చదివారు నాకు తెలియదు. మొన్న అసెంబ్లీలో ఆముక్తమాల్యదలో శ్రీకృష్ణదేవరాయలు వచ్చిన ఆముక్తమాల్య పద్యం చదువుతుంటే నా కళ్ళెమ్మని నీళ్ళు ఆగలా. ఇతను కదా నా హీరో, ఇతను కదా నా సంస్కృతిని అసెంబ్లీలో చెప్తున్నాడు, ఇతను కదా నా సంప్రదాయాల్ని, నా తెలుగు పద్యాన్ని ఇతను కదా చెప్తున్నాడు అని ఆ ఉద్వేగంతో ఒక తెలుగు మాస్టర్ అబ్బాయిగా ఉప ముఖ్యమంత్రి అలాగా తెలుగు సాహిత్యం పద్యం నాకు లాస్ట్ టైం ఎవరు అలా చెప్పారో అసెంబ్లీలో గుర్తులేదు. మేబీ నేను చూసుండాము, నాకున్న అనుభవాన్ని. ఈ జనరేషన్ ఎస్పెషల్లీ ఈ జెన్జీ జనరేషన్లలో ఆముక్తమాల్యద పద్యాన్ని అంత స్టాండర్డ్ అసెంబ్లీలో చెప్పిన వ్యక్తి నా హీరో. అందుకు నేను ఆయనతో కంపేర్ చేస్తే అసలు మనం పోల్చుకోకూడదు. కానీ ఆయన గుర్తిస్తాడు, నేను ఏదైనా డైలాగ్ చెప్పినా ఏం చెప్పినా గుర్తిస్తాడు. గుర్తించి నువ్వు సరస్వతి పుత్రుని చెప్పి నీకు అహంకారం ఎక్కువ కదా నా మాట అన్నారు పాండిత్యం. సార్ పెద్ద పెద్ద మాటలు ఎందుకు సార్ వదిలేండి, అహంకారం ఎక్కడ ఉంటుంది సార్, అలాగే ఏమి ఉండదు అది ఇదని నేను లేదు. ఆయన ఎప్పుడన్నా సార్ ఈ పదం కొంచెం వినబట్లేదు, కొంచెం ఇది స్పష్టంగా పలకరంటే చూసావా, నేనే బాగా పలుకుతాను, నాకే తెలుగు బాగా వచ్చింది, హరీష్కి అహంకారం అయ్యా బాగా అంటే కాదండి, 1 more సార్ అంటే చేసి నాకు అర్థం చేద్దాంలే అంటే. సో హీ అండర్స్టూడ్ ద ఎసెన్స్ ఆఫ్ అవర్ లాంగ్వేజ్, అవర్ కల్చర్, అవర్ ధర్మ. సో అందుకు సినిమాలో అవకాశం దొరికినప్పుడల్లా అది చొప్పించడానికి నేను ట్రై చేస్తాను, ఆయన ట్రై చేస్తాడు. ఇది ఒక మిషన్ లాగా మేము ముందుకు తీసుకెళ్తాం.